ఆంధ్రప్రభకు స్వాగతం. మనతో పాటు స్టూడియోలో రీసెర్చ్ అనలిస్ట్ శ్రీ ఆదిత్య కృష్ణ గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్తే అండి. తమిళనాడు విషయానికి వస్తే సో అనూహ్యంగా అంటే ముఖ్యంగా ఎవరు ఊహించినంతగా విజయ్ గారు ఆయన స్థాపించబోతున్నారు. క్లియర్గా తెలుస్తుంది. క్లియర్ మ్యాండేట్ ఇచ్చారు. అంటే ఇక్కడ ఎందుకు అంత అంటే ప్రజలకి అంత ఊహించలేకపోయారా? లేకపోతే మీడియా ఊహించలేకపోయిందా? లేకపోతే ఎందువల్ల విజయ్ గారు అంత అనూహ్యంగా వచ్చారు? దీనికి వెనకాల కారణం ఏంటండి? అంటే మనం తమిళనాడు తెలుసుకోవాలంటే తమిళనాడు దానికి పర్సనాలిటీ కల్ట్ అనేది పీక్ లో ఉంటుంది. సో అక్కడ ఎంజీఆర్ గారైనా లేకపోతే జయలలిత గారైనా కూడా ఆ ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది ఒక మంచి గట్టి ఇంపిటస్. అది ఆంధ్రాలో కూడా ఉందనుకున్నాం, కానీ ఆంధ్రాలో మరి అది రిపీటెడ్ గా అది ప్రూవ్ అవ్వలేదు. ఎన్టీఆర్ గారి తర్వాత ఆ మోడల్ ప్రూవ్ అవ్వలేదు, కానీ తమిళనాడులో కన్సిస్టెంట్ గా ప్రూవ్ అవుతుంది. సో దానివల్ల విజయ్ వచ్చారు. విజయ్ది కూడా మీరు చూస్తే ఆయన ఏమి గ్రాస్ రూట్ వర్క్ అంతేం లేదు, పాలసీ రిలేటెడ్ డిస్కషన్స్ లేవు, అగ్రెసివ్ గ్రౌండ్ వర్క్ ఇచ్చారు. ఇన్ఫాక్ట్ మన దగ్గర పవన్ కళ్యాణ్ గారు ఆయన గట్టిగా చేశారు. చాలా ఆయన స్పీచ్లు చూసినా, పాలసీ లెవెల్ ఇష్యూస్ మీద మాట్లాడినా, వైలెన్స్ రిలేటెడ్ మాట్లాడినా చాలా గ్రౌండ్ వర్క్ చేసిన తర్వాత ఇవాళ ఆయన విజయం చూశారు. తమిళనాడులో టీవీకే విజయ్ ఆయనకు వచ్చేసరికి ఇవన్నీ చేయకపోయినా కూడా ఒకటి ప్రశాంత్ కిషోర్ ఆఫ్ ఐపాక్ డైరెక్ట్ సపోర్ట్ చేశారు. రెండోది డిఎంకే మీద బాగా విసిగిపోయారు. రైట్, ఒకటి ఏంటంటే వాళ్ళు మరీ బ్లేటెంట్ గా అంటే ఆరోగెన్స్ నెత్తికెక్కేసినట్టు డైరెక్ట్ గా హిందువుల మీద కమెంట్లు చేసేటాలు, డెంగ్యూ అనడం, చికెన్ గుని అనటం. ఇన్ఫాక్ట్ అప్పట్లో ఇక్కడ ఆంధ్ర పొలిటిక్స్ మీద ఎవరో ఒక ఆస్ట్రాలజర్ అన్నారు ఈసారి సన్ స్ట్రోక్ జరుగుతుంది అన్నట్టు అన్నారు. నాకు తెలిసినట్టు తమిళనాడులో గట్టిగా ఆ సన్ స్ట్రోకే తగిలింది. ఈ మే ఎండల్లో సన్ స్ట్రోక్ యాక్చువల్ గట్టిగా తగిలింది స్టాలిన్ కి. ఎందుకంటే ఉదయనిధి స్టాలిన్ కంట్రోల్లో లేకుండా ఏది పడితే అది మాట్లాడటం, హిందువులు కమెంట్ చేయటం. దీనివల్ల నిజం చెప్పాలంటే హిందువులే కాదు, బయట వాళ్ళు కూడా అనుకుంటారు, వేరే మతాల వాళ్ళు కూడా అనుకుంటారు, ఎందుకురా నాయన నువ్వు ఏదో అంటావు, మళ్ళీ మనల్ని టార్గెట్ ఇంకోళ్ళకి మా మీద అంటారు, అవసరమా మాకని వాళ్ళు కూడా ఫీలింగ్లు ఉంటారు. రైట్, సో అది న్యాచురల్ గా అదొకటి ఉంది. ఇంకోటి వాళ్ళు ఏమనుకున్నారు, పార్లమెంట్ లో నారీ శక్తి వందన అధినియం అనేది కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ని బీజేపీ ఇంట్రొడ్యూస్ చేస్తే అది తమిళనాడు అగేన్స్ట్ గా ఓట్ చేశారు. ముఖ్యంగా స్టాలిన్ చాలా వ్యతిరేకించారు. ఆయన ఏమనుకున్నా అదొక విక్టరీ ఇస్తుంది అనుకున్నారు, అది కూడా ట్రాన్స్లేట్ అవ్వాలా. అది ట్రాన్స్లేట్ అవ్వలేదు. దట్ బీజేపీని చెక్ లో పెట్టామనేది డెఫినెట్ గా ట్రాన్స్లేట్ అవ్వాలి. ఇన్ఫాక్ట్ ఇది టీవీకే ఒక్కల విజయం అనడానికి లేదు. మీరు చూస్తే వేరే పార్టీస్ అన్ని కూడా నాట్ జస్ట్ టీవీకే, అక్కడ వచ్చేసరికి ఏడీఎంకే అయినా లేకపోతే పిఎంకే అయినా ఎవరైనా కూడా మిగతా పార్టీస్ అందరికి కూడా ఓట్ షేర్ వచ్చింది, పెరిగింది. వాళ్ళకి డిఎంకే ఒక్కటి భయంకరంగా తగ్గిపోయింది. సో డిఎంకే మీద చాలా మటుకు విసిగిపోయారు. ఇంకోటి న్యూ జనరేషన్ ఏముందో, న్యూ జనరేషన్ ఈసారి బాగా స్వే అయ్యి విజయ్ వైపు వచ్చారు. కొంతమంది ఏడీఎంకే వైపు కూడా ఓట్ చేశారు. ఇంకోటి మీరు చూస్తే ఒకటి పర్సనల్ ఇష్యూస్ ఆయన లాగడానికి ట్రై చేశారు టీవీకి. ఆయన డివోర్స్ విషయం అయినా లేకపోతే త్రిష గురించి లాగటము, ఇవన్నీ చేసి బాగా అగ్లీ చేసే ప్రయత్నం చేశారు. తమిళనాడులో ఏమవుతుందంటే ఏది అగ్లీ చేస్తారో వాళ్ళకి జనరల్ గా కొంచెం అడ్వాంటేజెస్ గానే ఉంటుంది. ఇప్పుడు జయలలితని ఆమెని మ్యాన్ హ్యాండిల్ చేయడం వల్ల ఆమెకు చాలా మటుకు ఫేవరిజం వస్తుంది. అట్లాగే ఇక్కడ వచ్చేసరికి ఇతన్ని ఈమె త్రిషాని లాగడం, పర్సనల్ ఇష్యూస్ లాగడం, అది యాక్చువల్ గా విజయ్కి ఫేవర్ లోకి వెళ్తుంది. అది ఆయనకు అగేన్స్ట్ అవ్వదు. ఇన్ఫాక్ట్ అది జరిగింది కూడా. అందుకని ఇప్పుడు కూడా మీరు న్యూస్ చూడండి, కెమెరాలు విజయ్ గారు ఆయన మోదీజీతో అమిత్ షాతో మాట్లాడు, అది రావట్లే హైలైట్ లో. ఏం హైలైట్ లోకి వస్తుంది, త్రిషా కృష్ణ ఆయన ఇంటికి వెళ్తుంది, ఏం మాట్లాడుతున్నారు, అది హైలైట్ అవుతుంది. సో దట్ ఈస్ గోయింగ్ టు బి ద టాకింగ్ పాయింట్. సో వీ కెన్ సీ దట్ అక్కడ కల్ట్ పర్సనాలిటీ వైస్ మిగతా పార్టీస్ అన్నిట్లో బీజేపీ కూడా ఎవరిని పొజిషన్ చేయాల కల్ట్ పర్సనాలిటీ. ఏడీఎంకి వచ్చేసరికి కల్ట్ ఓపీఎస్ పన్నీర్సెల్వం అయినా లేకపోతే ఇప్పుడు పళనిస్వామి అయినా వీళ్ళేమి ఒక కల్ట్ ఫిగర్స్ లాగా నిలబడలేకపోతున్నారు. ఇక్కడ టీవీకి వచ్చారు, యాంటీ ఇన్కంబెన్సీ అనేది గట్టిగా ఉంది. సో ఎండ్ ఆఫ్ ద డే వీ సీన్ ఆల్మోస్ట్ క్లీన్ స్వీప్ అనేది టీవీకేకి వచ్చింది. సో తెలిసిందే టీవీకే విజయ్ ఆయనే సీఎం డెఫినెట్ గా అవుతారు ఆయన, కానీ అవ్వడానికి ఆయన ఇండిపెండెంట్ గా వేరే మార్గాల్లో అవుతారా, లేకపోతే ఆయన ఏడీఎంకేతో పాటు ఒక కూటమి ఫామ్ చేస్తారు. మోస్ట్ లైక్లీ ఏడీఎంకేతో కూటమి ఫామ్ చేస్తారని అనుకుంటున్నా. ఎందుకంటే ఎసెన్షియల్లీ ఏంటంటే ఫస్ట్ టర్మ్ ఆయన బెస్ట్ పర్ఫార్మెన్స్ చూపించాలి. అది చూపించాలంటే సెంట్రల్ గవర్నమెంట్ అండ్ గుడ్ బుక్స్ లో ఉండాలి. అది ఉండాలంటే బెస్ట్ ఆప్షన్ ఇస్ టు అలైన్ విత్ ఏడీఎంకే అండ్ ఎన్డీఏ. అంటే పూర్తిగా ఏడీఎంకే అంటే ఇప్పుడు వీళ్ళలో డిఎంకే ఏడీఎంకే చూస్తే ఆల్మోస్ట్ వాళ్ళిద్దరు కూడా సమానంగా ఉన్నాయి. ఇంకా ఫలితాలు పూర్తిగా రాలేదు, నెక్ అండ్ నెక్ లోనే. అంటే పూర్తిగా ఏడీఎంకే వైపే మొగ్గుతాడు ఆయన. ఇన్ఫాక్ట్ ఇప్పుడు డిఎంకే సెకండ్ ఇన్ పవర్ లోకి వస్తే వితౌట్ డౌట్ టీవీకే ఏడీఎంకే కలిసిపోతుంది. రైట్, కానీ ఏడీఎంకే సెకండ్ లో ఉంటే ఏడీఎంకే ఆశ ఉండొచ్చు, లీడర్ ఆఫ్ అపోజిషన్ ఉండాలని ఆశ అనేది ఉండొచ్చు. బట్ ఐ ఫీల్ నాకేమనిపిస్తుంది అంటే ఒక టాప్ ప్రయారిటీ ఆఫ్ ఎన్డీఏ, టాప్ ప్రయారిటీ ఆఫ్ బీజేపీ ఏముంటుందంటే ద్రవిడియన్ పాలిటిక్స్ ఎట్లాగొట్లా బ్రేక్ చేయాలి, అప్పుడే ఇన్రోడ్స్ వస్తుంది. అందుకని అవసరమైతే ఏడీఎంకేని కాంప్రమైజ్ చేయమన్నా చేయనిచ్చే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో టీవీకేని ఎన్డీఏలోకి లాగే ప్రయత్నం అనేది జరుగుతుంది. అందుకనే టీవీకే వాళ్ళు కూడా ఇమ్మీడియట్ గా ఎలక్షన్ రిజల్ట్స్ రాకముందరే అక్కడ ఉన్న వాళ్ళ పార్టీ కంటెస్టెంట్స్ అని తీసుకుని అందరూ రిసార్ట్ లోకి వెళ్ళి కూర్చోండి ఫస్ట్ అని చెప్పేసాను. సో రిసార్ట్ పాలిటిక్స్ మొదలైంది. సో వీ నో విజయ్ ఇస్ ద సీఎం, మోస్ట్ లైక్లీ ఎన్డీఏ విల్ పుల్ హిమ్.
ఎన్డీఏ పుల్ చేయడం వల్ల ఇప్పుడు మనం చూడొచ్చు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా మనం సెంట్రల్ గవర్నమెంట్ తో మంచి రిలేషన్ ఉన్నాం కాబట్టి గుడ్ అమౌంట్ ఆఫ్ ఫండింగ్ వస్తుంది, Okay. అది జరుగుతుంది. సో మోస్ట్లీ విజయ్ కూడా అదే ఎన్యూమరేట్ చేసి తమిళనాడుకి ఫండింగ్ తీసుకొచ్చి ఆయన పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేయడానికి చేస్తారు. బికాస్ ఈజ్ అ నోవిస్, ఆయన పొలిటికల్ బిగి కాదు, No. గ్రాస్ రూట్ లెవెల్ ఏం తెలియదు, కానీ ఆయనకి ఏం తెలుసు, ఫస్ట్ టైం వచ్చాను కాబట్టి ఒక బ్లాక్ బస్టర్ పర్ఫార్మెన్స్ చేయాలి, దానికి వితౌట్ ఎన్డీఏ సపోర్ట్ ఇట్స్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్. సో ఇప్పుడు తమిళనాడు బీజేపీ పరిస్థితి ఏంటి? తమిళనాడు బీజేపీకి టైం పడుతుందండి. ఇన్ఫాక్ట్ అన్నామలైని ముందు పెట్టుకుని వెళ్ళారు కదా బాగా. అన్నమలై ఇన్ఫాక్ట్ ఇంతకు ముందర ఏం చేశారంటే ఆయన టీవీకే మోడలే అనుకున్నారు. ద్రవిడియన్ పాలిటిక్స్ నుంచి మనం ఎగ్జిట్ అవుదాము, మనం విడిగా నాన్ ద్రవిడియన్ మోడల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశం తీసుకెళ్ళారు. అన్ఫార్చునేట్ గా అది ఆయనకి వర్క్ అవ్వాలి. 2021 టైంలో ఆయనకి వర్కౌట్ అవ్వాలి. ఇంటర్నల్ గా తమిళనాడులో ఏంటంటే చాలా మంది అసహనం చూపించారు. అదేదో ఏడీఎంకి వెళ్ళి కొంచెమైనా మనం ఉండేది కదా, స్టాలిన్ వెళ్ళేవాడు కాదు కదా పవర్ లోకి అని చెప్పి చాలా మంది అసహన పడ్డారు. దానివల్ల ఫైనల్ గా వాళ్ళే నెగ్గారు. సో అందుకని అక్కడ బీజేపీ చీఫ్ మారిన తర్వాత, నాగేంద్రన్ జీ వచ్చిన తర్వాత కూడా లెట్ us గో బ్యాక్ టు ఏడీఎంకే, మళ్ళీ ఏడీఎంకే వైపు వెళ్ళారు. సో బీజేపీకి స్టిల్ ఈ సదర్న్ ఫోర్ట్రెస్ అనేది కొంచెం ఇన్ఫిల్ట్రేట్ చేయటం, లేకపోతే దాంట్లో గెయిన్స్ రావడం అనేది ఎప్పుడైనా ఛాలెంజ్. ఇప్పుడు ఆంధ్ర కూడా టీడీపీతో కూటమి వెళ్ళటం, టీడీపీకి అది బెనిఫిషియలే, బీజేపీకి బెనిఫిషియలే, రెండు స్ప్లిట్ అవటం ఇద్దరికి దురదృష్టం, ఇద్దరికి ప్రాబ్లమాటిక్ అని లాస్ట్ టైం తెలిసింది. సేమ్ స్టోరీ వెన్ ఇట్ కమ్స్ టు కేరళ. హౌ డు యూ పెనిట్రేట్? అట్లాగే మీరు చూస్తే ఇక్కడ ఒక కర్ణాటక తప్పితే సదర్న్ స్టేట్స్ మొత్తంలో కూడా ఒక ఛాలెంజ్ లాంటిది. సో కొన్నాళ్ళు ఏడీఎంకేతోనే వెళ్లాల్సి వస్తుంది, కొన్నాళ్ళు అయినా. కానీ ఇప్పుడు డైనమిక్స్ మారబోతుంది. ద్రవిడియన్ పాలిటిక్స్ అనేది ఇట్ లాస్ట్. ఎండ్ ఆఫ్ ద డే టీవీకే వచ్చింది. టీవీకే పర్సనాలిటీ పాలిటిక్స్ మీద వచ్చింది. పర్సనాలిటీ అండ్ ఆయన స్టార్ పవర్ అండ్ ఆయన అదృష్టం, ఆయన జాతకం కూడా అటువంటిది. రీసెంట్ గా వచ్చిన సినిమాలు బాగానే హిట్స్ వచ్చాయి, కొన్ని పోయాయి కానీ పెద్ద హిట్స్ వచ్చాయి ఆయనకి. చేసిన కూడా మంచి బ్లాక్ బస్టర్స్ లెవెల్స్ లో వెళ్ళిన సినిమాలు. దాంతోపాటు త్రిషా కృష్ణని తీసుకురావడం వల్ల, వాళ్ళు పొలిటికల్ గా డ్రాగ్ చేయడం వల్ల ఆయనకి లాస్ అవుతుంది. లాస్ అవ్వాలా, ఇన్ఫాక్ట్ ఆమె వచ్చి నీట్ గా చామ్ చేసి ఆమె ఎట్లాగొట్లా సపోర్ట్ అనేది పెంచింది. తెలివిగా ఎక్కువ మాట్లాడకుండా జస్ట్ ప్రెజెన్స్ తోను ఆమె ఎట్లాగొట్లా సపోర్ట్ లాంటిది పట్టుకొచ్చింది. సో ఎసెన్షియలీ ఇప్పుడు నౌ బీజేపీ, ఇప్పుడు కేరళ అయినా తమిళనాడు అయినా, ఇప్పటి నుంచి నెక్స్ట్ 5-10 years బీజేపీ షుడ్ ఫోకస్. ఎందుకంటే అక్కడ ద్రవిడియన్ పాలిటిక్స్ అనేది బ్రేక్ అయింది, ఇక్కడ కమ్యూనిస్ట్ కొంచెం వీకెన్ అయ్యారు కాబట్టి ఇప్పుడు యాంటీ కాంగ్రెస్ రెటరిక్ లాగా గట్టిగా కేరళలో, అండ్ ఇప్పుడు ద్రవిడియన్స్ ఇగ్నోర్ చేయాలి. ఇంకా బీజేపీ ఇగ్నోర్ చేసేసి టీవీకేని పెట్టుకొని చేయాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు కూటమి జరిగితే చాలా జాగ్రత్తగా ట్రేడింగ్ అనేది చేయాల్సి వస్తుంది. సో ఇప్పుడు ఓవరాల్ గా ఎలక్షన్స్ యొక్క ముగింపు చూస్తే ఈ ఐఎన్డిఏ పరిస్థితి ఏంటి? ప్రతిపక్ష పరిస్థితి, ఇటు మమతా పోయింది, స్టాలిన్ పోయాడు. సో ఇది రాహుల్ గాంధీకి ప్లస్ అవుతుందా, లేకుంటే రాహుల్ గాంధీ ఇంకా వీక్ అవుతాడా? కరెక్ట్. సో ఇప్పుడు ఇందాక అంటున్నారు దిస్ ఇస్ రాహుల్ గాంధీజీ 99 నాట్ అవుట్ అని కొంతమంది అంటున్నారు. ఆయన మీద అట్లా అనకూడదు కానీ, బట్ స్టిల్ అన్ఫార్చునేట్ గా దట్ ఈస్ ద రియాలిటీ. 99 ఎలక్షన్స్ ఆయన నేతృత్వంలో జరిగింది, నష్టాలు జరిగాయి కాంగ్రెస్ కి. ఇండియా అలయన్స్ అనేది ఈసారి చూడండి, ఎలక్షన్స్ లో 5 స్టేట్లు, 4 రాష్ట్రాలు, ఒక ఇది యూనియన్ టెరిటరీ జరిగింది. ఎక్కడ ఇండియా అలయన్స్ అనే మాట రాలా. తమిళనాడులో డిఎంకే వెంట ఆన్ దియర్ ఓన్, అండ్ కాంగ్రెస్ కొంచెం టీవీకే ప్రోగాను మాట్లాడారు, కొంచెం డిఎంకే ప్రోగాను మాట్లాడారు. అక్కడ టీఎంసీ కూడా ఏం కాంగ్రెస్ పట్టించుకోలేదు. కేరళలో డైరెక్ట్ గా కాంగ్రెస్ కమ్యూనిస్ట్ కి లాగర్ హెడ్స్. సో ఎక్కడ ఇండి అలయన్స్ అనే కన్సెప్ట్ అప్పట్లో ఏదో చేయటమే గానీ ఇప్పుడు ఏ మాత్రం లేదు, ఇట్ ఇస్ ఆల్రెడీ ఫ్రాగ్మెంటెడ్. ఇన్ఫాక్ట్ ఎలక్షన్స్ ముందర కూడా రాహుల్ గాంధీజీ మమతా బెనర్జీని మీరు సరిగ్గా చేస్తుంటే పరిపాలన ఇక్కడ దాకా వచ్చేది కాదు అని పోలింగ్ ముందర ఆయన చేశాడు, కామెంట్ చేశారు. అక్కడే ఫ్రాక్చర్ కనబడుతున్నట్టు. ఇన్ఫాక్ట్ ఇంతకు ముందర జరిగిన పార్లమెంట్ ఎలక్షన్స్ అప్పుడు చాలా మంది డిఎంకే వాళ్ళు అసహనం చూపించారు కాంగ్రెస్ మీద. మీతో ఉండకపోతే కొన్ని ఎక్కువ సీట్సే మాకు వచ్చేవని కొంతమంది అన్న మాటలు ఉన్నాయి. రైట్. సో ఆల్రెడీ అది జస్ట్ ఒక యాంటీ బీజేపీ బ్లాక్ గా అయింది కానీ ఒక యునైటెడ్ ఐడియాలజీ లేదు, ఒక యునైటెడ్ పిక్చర్ అనేది, విజన్ అనేది లేనప్పుడు ఎంతసేపు అనేది నిలబడుతుంది? అంటే మొన్న పార్లమెంట్ బిల్ పాస్ విషయంలో మళ్ళీ అందరూ యునైట్ అయ్యారు, అవ్వలేదు. ఎందుకంటే టీఎంసీ డిడ్ నాట్ ఓట్ కదా, టీఎంసీ రిఫ్యూజ్ టు ఓట్. రైట్. అక్కడ ఎసెన్షియల్ గా అక్కడ ఏంటంటే అక్కడ డీలిమిటేషన్ అనేది, అదే చూడండి మీరు ఒక స్టాన్స్ కూడా చూడండి. తమిళనాడు ఏమందంటే దీనివల్ల మాకు నష్టం కలుగుతుంది ఒక మాట అన్నారు, కానీ కాంగ్రెస్ సీట్స్ గురించి ఎక్కువ మాట్లాడాల. వాళ్ళు మాట్లాడింది డీలిమిటేషన్ గురించి మాట్లాడారు. జెరీ మ్యాండరింగ్ అనే పదం వాడారు. జెరీ మ్యాండరింగ్ అంటే ఏంటంటే అప్పట్లో యుఎస్ లో ఐ థింక్ 1800s జరిగినప్పుడు ఒక జెరీ అని ఒక అతను ఉన్నారు. ఆయన మళ్ళీ కాన్స్టిట్యూషన్స్ డ్రా చేసినప్పుడు ఎట్లా డ్రా చేశారంటే ఒకటి వచ్చేసరికి బ్రేకింగ్, రెండోది వచ్చేసరికి ప్యాకింగ్. బ్రేకింగ్ అంటే ఏమంటారంటే ఒక కోర్ ఓటర్ బేస్ ని ఆ కాన్స్టిట్యూయన్సీ బార్డర్స్ గీసేటప్పుడు వీళ్ళు మెజారిటీని బ్రేక్ చేస్తారు, 2 కాన్స్టిట్యూన్సీలు పెడతారు. అప్పుడు వాళ్ళు గెలిచే అవకాశం ఉండడానికి లేదు. ఇంకోటి ఇప్పుడు వాళ్ళ పక్షంలో ఉండే ఓటర్స్ 3-4 కాన్స్టిట్యూన్సీ స్ప్లిట్ అయి ఉంటే అది మొత్తం కలిపి ప్యాక్ చేస్తారు, దాంతో వాళ్ళు గెలుస్తారు. సో దీన్ని జెరీ మ్యాండరింగ్ అని పేరు వస్తుంది. సో జెరీ మ్యాండరింగ్ ఎందుకంటారంటే సాలమాండర్ అంటే ఒక బల్లి లాంటిది ఒక చిన్న జీవి ఉంటుంది. సో అక్కడ ఒక స్పెసిఫిక్ ఆ జెరీ అయిన కాన్స్టిట్యూయన్సీనే ఒక బల్లి షేప్ లో తయారైంది అనమాట. అందుకనే మ్యాండరింగ్, సాలమాండర్ అని జెరీ మ్యాండరింగ్ అని. కాంగ్రెస్ మీరు చూస్తే వాళ్ళ ట్విట్టర్ హ్యాండిల్ అయినా పార్లమెంటరీ అయినా
ఎక్కడైనా కంటిన్యూస్ గా వాడిన పదం ఇది, జెరీ మ్యాండర్. మనం ఇప్పుడు ఆ పదం ఎక్కువ వినలా, మనం ఎక్కువ డీలిమిటేషన్ వింటాం, జెరీ మ్యాండరింగ్ అని పదం. సో వాళ్ళు ఏంది, మీరు కాన్స్టిట్యుయెన్సీస్ అట్లా గీయటం వల్ల మీకు లాభం వస్తుంది అన్నారు. తమిళనాడు అట్లా ఏంలా అనలా. తమిళనాడు ఏమంది, దీనివల్ల మాకు నష్టం కలుగుతుంది, మాకు రిప్రజెంటేషన్ తగ్గుతుంది అన్నారు. సో అక్కడే ఆల్రెడీ మీకు అలైన్డ్ గా లేరు ఇన్ టర్మ్స్ ఆఫ్ వాట్ యూర్ సేయింగ్. ఇన్ఫాక్ట్ మ్యాసివ్ బ్లో ఇండి బ్లాక్ కి ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి 7 రాజ్యసభలో జంప్ అయ్యి వెళ్ళిపోయారు. మ్యాసివ్ బ్లో అది. రైట్. సో దీనివల్ల ఇంటర్నల్ ఇన్ఫాక్ట్ కామెడీ అక్కడ, ఇతన్ని రాఘవ్ చడ్డా ఆయన హౌస్ డెప్యూటీ ఉంటే ఆయన తీసేసి ఇంకో అతను డెప్యూటీగా పెట్టారు, ఆయన కూడా నీట్ గా జంప్ అయ్యారు. సో అక్కడ కూడా కంప్లీట్లీ ఫ్రాక్చర్డ్, ఇండి అలయన్స్ ఇస్ కంప్లీట్లీ ఫ్రాక్చర్డ్. ఇప్పుడు రీజనల్ పార్టీస్ అందరూ కూడా నెక్స్ట్ టైం 2029 కల్లా మళ్ళా ఈ ఇండి బ్లాక్ అనేది అయితే రాదు. కాంగ్రెస్ నేతృత్వం మీద వాళ్ళు దే విల్ నాట్ బి హ్యాపీ. మెయిన్ ఇష్యూ ఇదే, దట్ రాహుల్ గాంధీజీ ఇటువంటి టైంలో కష్టమైన నష్టమైన ఓడిపోతున్నా కూడా అక్కడ ఉండి సపోర్ట్ ఇవ్వటం అనేది ఎండ్ ఆఫ్ ద డే మోరల్ గా హై గ్రౌండ్ అనేది వస్తుంది. ఆయన వెళ్ళి ఆయన నికోబార్ లో మరి ఎవరు వెళ్ళమన్నారు, ఆయన ఎవరు అక్కడ వెళ్ళి అక్కడ ఐలాండ్ ప్రాజెక్ట్ ని అక్కడ ఒపోజ్ చేయమన్నారు, ఒమాన్ ఎందుకు వెళ్ళమన్నారు, ఆయన అక్కడికి వెళ్ళడం వల్ల రాంగ్ మెసేజింగ్, ఎస్పెషల్లీ కేరళ వేర్ హీఈస్ ద పార్లమెంటరీ, అక్కడి నుంచి ఆయన నిల్చున్నారు. సో దీనివల్ల ఐ థింక్ ఇండి బ్లాక్ ఇస్ బై అండ్ లార్జ్ ఫినిష్డ్. గత పినరయ్ విజయన్ ఆయన ప్రభుత్వంలో బీజేపీ కార్యకర్తలు కొంత హత్యకు గురవడము, తర్వాత కొన్ని హెరాస్మెంట్స్ అడగడం, ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో ఎట్లా ఉండబోతుంది బీజేపీ పరిస్థితి? రైట్. సో ఇది మనం చూడాల్సింది లోకల్ క్యాడర్ లెవెల్లో జరుగుతూనే ఉంటాయండి వైలెన్స్. ఇన్ఫాక్ట్ కమ్యూనిస్ట్ గా ఇంతకు ముందర దాని ముందర కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా అప్పుడు కూడా ఏంటంటే ఎండ్ ఆఫ్ ద డే లోకల్ క్యాడర్స్ వాళ్ళు చేసే వైలెన్స్ చేస్తూనే ఉంటారు. ఇంకోటి మనకు తెలిసింది, అక్కడ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా చాలా డైనమిక్ గా ఉంటుంది, చాలా యాక్టివ్ గా ఉంటుంది. బ్యాన్ చేసినా కూడా వేరే మార్గాల ద్వారా యాక్టివ్ గా ఉన్నారు. సో వాళ్ళ వైలెన్స్ జరుగుతూనే ఉంటాయి. అక్కడ ఉండే సిపిఐఎం ఎవరున్నా కూడా వాళ్ళది కూడా బాగా డైనమిక్ గా జరుగుతూనే ఉంటుంది. బీజేపీ కంటే కూడా అక్కడ ఎక్కువ విక్టిమ్స్ మనం చూస్తే ఆర్ఎస్ఎస్ లో చాలా మంది విక్టిమ్స్ ఉంటారు. మనం ఆర్ఎస్ఎస్ ని బీజేపీని ఇంటర్లింకింగ్ గా చూస్తాం, కానీ నిజం చెప్పాలంటే బాగా సఫర్ అయింది ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా బాగా సఫర్ అవుతూనే ఉన్నారు. సో వైలెన్స్ అనేది ఎనీవే జరుగుతూనే ఉంటుంది. కానీ బట్ ఎండ్ ఆఫ్ ద డే దట్ ఈస్ వేర్ ఇప్పుడు మనం చూస్తే మన హోమ్ మినిస్టర్ అమిత్ షా జీ కూడా చాలా మటుకు ఇప్పుడు ఆపరేషన్ ప్రహార్ అనేది February 2026 లో లాంచ్ చేశారు. సో దాని ద్వారా ఏంటంటే ఇన్సర్జెంట్ మూవ్మెంట్స్, ఇట్లాంటి మూవ్మెంట్స్ బాగా గ్రిప్ లో పట్టుకొస్తారు. సో కేరళలో కూడా ఆడ్ హాక్ పొలిటికల్ వైలెన్స్ కంటే కూడా చాలా మటుకు ఇన్సర్జెన్సీ బ్యాకింగ్ వైలెన్స్ అనేది ఉంటుంది. సో ఆపరేషన్ ప్రహార్ ఇట్లాంటి వాటి వల్ల కూడా మనం కంట్రోల్ చేయగలగాలి. సో ఈ ఎలక్షన్ రిజల్ట్స్ వల్ల డైరెక్ట్ గా వైలెన్స్ మీద ఇంపాక్ట్ ఉండదు, కానీ వేరే ఐ థింక్ హోమ్ మినిస్ట్రీ నుంచి స్ట్రెంథెన్ చేయటం వీటి వల్ల అండ్ ఇన్ అవే హిందూ కన్సాలిడేషన్ వల్ల కూడా చాలా మటుకు ఇవి సెక్యూర్ అనేది అవుతారు అక్కడ లోకల్ క్యాడర్స్. చాలా సంతోషం అండి, మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించారు. చూశారు కదా, ఇది నేటి 5 రాష్ట్రాల ఫలితాల మీద విశ్లేషణ. మళ్ళీ ఇంకో కార్యక్రమంలో ఖచ్చితంగా కలుసుకుందాం. నమస్కారం.